హాయ్ అండి. ఇవాళ నేను మీకు ఒక డ్రై మంచూరియా చేసి చూపిస్తాను కాలీఫ్లవర్తోని. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మాట అన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. క్యాప్సికమ్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే నేను కాలీఫ్లవర్ని ఉప్పు, పసుపు వేసేసి 1-3 మినిట్స్ బాయిల్ అయ్యే వరకు ఉంచేసాను. అంటే కొంచెం బాయిల్ అంటే ఉడకబెట్టాను కొంచెం 1-3 మినిట్స్. సో దట్ దాంట్లో ఉన్న పురుగులన్నీ పోయి చక్కగా నీట్గా ఓట్ చేసి పెట్టుకున్నాను అనమాట గిన్నెలో. ఇప్పుడు వీటిల్లో నేను బ్యాటర్స్ అన్నీ కలిపి, ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిపి నేను మంచూరియాగా వేయాలి. నేను చేస్తున్నది వెట్ మంచూరియా కాదండి, నేను చేస్తున్నది డ్రై మంచూరియా. సో చాలా డ్రై అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అన్నంలో నంచుకోవచ్చు, అలాగే మనం స్నాక్గా కూడా తినేయచ్చు. నేను ఎలా చేయాలో మళ్ళీ మీకు చేసి చూపిస్తాను. నెక్స్ట్ కంటిన్యూషన్ మీకు ఎలా బ్యాటర్స్ అన్నీ కలపాలో అన్నీ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, కాలీఫ్లవర్ అన్నీ మగ్గపెట్టి పెట్టుకున్నాను అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ ఉప్పు, ఎందుకంటే కాలీఫ్లవర్లో ఇందాక ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు. 1 స్పూన్ కారం, పెద్ద స్పూన్స్ అండి నావి, చిన్న స్పూన్స్ కావు. సో మీ రుచికి తగినంత మీరు ఎంత కారం తీసుకుంటారో అంత. అలాగే గరం మసాలా విత్ చోలే మసాలా 2 కలిపేసిన పౌడర్, అంత చాలండి. అది అయిపోయాక ఇప్పుడు మైదా పిండి ఒక 5 నిండా తీసుకున్నాను. పెద్ద స్పూన్స్తో 5 స్పూన్స్ తీసుకున్నాను. మంచూరియా డ్రై మంచూరియా కాబట్టి మనకి బ్యాటర్ కావాలి కాబట్టి 5.5 స్పూన్స్ మైదా తీసుకున్నాను. అలాగే 4.5 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. నిండా పెద్దవి. శనగపిండి ఎంతో తీసుకోక్కర్లేదండి, 1 స్పూన్ తీసుకుంటే చాలు. ఎక్కువ మైదా అండ్ కార్న్ఫ్లోర్ చాలా ఇంపార్టెంట్. అలాగే 3 స్పూన్స్ బియ్యం పిండి, అంటే బైండింగ్ కొంచెం క్రిస్పీగా రావడానికి. పైన మనకి డ్రై మంచూరియా తింటుంటే అప్పుడప్పుడు క్రిస్పీగా వస్తుంది కదా, ఆ క్రిస్పీనెస్ రావాలి అంటే కొంచెం బియ్యం పిండి వేయాలి. సో ఇవన్నీ కలిపేసేసి అప్పుడు వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, క్యాప్సికమ్. నేను ఒక చేతితో చేస్తున్నాను కదండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు. క్యాప్సికమ్ ఇవన్నీ వేసేసుకోవాలి. మీ దగ్గర ఏ కూరలు మీకు ఏ కూరలు కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. క్యారెట్ ఇవన్నీ వేసేసి ఇప్పుడు కలపాలి. ఉప్పు అన్నీ వేసేసాం మనం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాం. ఇప్పుడు జస్ట్ ఈ వాటర్తోనే కలపాలి. మ్యాక్సిమం ఈ కాలీఫ్లవర్కు ఉన్న దాంతోనే మనకి బైండింగ్ తయారైపోతుంది. బట్ కొంచెం పట్టుకుని బైండింగ్ చేయాలి కాబట్టి నేను మొత్తం పిండి బ్యాటర్ తయారైపోయాక అప్పుడు మీకు మంచూరియా బ్యాటర్ అయ్యాక నేను మీకు చూపిస్తాను. ఓకేనా అండి? ఇలా బ్యాటర్ కలుపుకోవాలండి. బ్యాటర్ కలుపుకున్నాక ఇందాక 1/2 స్పూన్ వేసాను, ఇంకొంచెం 1/2 స్పూన్ వేయాలి. సోయా సాస్ వేసేసి మొత్తం బ్యాటర్ అంతా ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. అంటే బాల్స్ తయారయ్యేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం నీరు ఎక్కువైపోయింది, కాలీఫ్లవర్లోంచి నీరు వదిలేసి ఎక్కువైపోయింది, వాటరిష్గా ఉంది, బాల్స్ చేయడానికి ఇబ్బందిగా ఉందనుకోండి, యాక్చువల్లీ ఇలా వేసేయచ్చు మనం. ఒకవేళ మనకి కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ కలుపుకోవచ్చు. సో నేను మీకు చూపిస్తాను ఎలా వేయాలో. ఓకేనా అండి? ఇప్పుడు చూసారా బ్యాటర్ ఇలా తయారవుతుందన్నమాట. నేను ఇందాక మంచిగా కలిపేసి ఇలా బ్యాటర్ బాల్స్లో తయారవుతుంది. ఒక్కొక్కటిగా ఇందులోకి ఇలా తయారయ్యాక మీరు చూసారు కదా, చూపించాను కదా బ్యాటర్ని. ఆ బ్యాటర్ ఇలా తయారయ్యాక ఒక్కొక్కటి బాల్స్ లాగా దింపేసుకోవాలి. సో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను మీకు వీడియో ద్వారా. ఇవన్నీ చక్కగా డ్రై వెజ్ మంచూరియా అండి, చాలా బాగుంటుంది. అస్తమానం మనం రెస్టారెంట్స్కి వెళ్తే, హోటల్స్కి వెళ్తే వెజ్ మంచూరియా తింటూనే ఉంటాం. బట్ డ్రై మంచూరియా అనేది చాలా తక్కువ తింటాం. కానీ ఇంట్లో చేసుకునే డ్రై మంచూరియా మాత్రం చాలా బాగుంటుంది.
ఎందుకంటే మనం స్నాక్గా తినొచ్చు, అలాగే అన్నంలో నంచుకోవచ్చు, బిర్యానీస్లో పులావ్స్లో బాగుంటుంది. అందుకని నేను ఎక్కువ మా ఇంట్లో కూడా ఎక్కువ డ్రై మంచూరియా ప్రిఫర్ చేస్తారు. బయటికి వెళ్తే వెట్ మంచూరియా తింటాము. దీన్నే మనం వెట్ మంచూరియా కూడా చేసేసుకోవచ్చండి. ఏం లేదు, ఈ బాల్స్ అన్నీ రెడీ అయిపోయాక బాండీలో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, చిన్న చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఇవన్నీ వేసేసేసి, కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా అవన్నీ వేసేసి, సోయా సాస్ కొంచెం వేసేసి, అలాగే కొంచెం టమాటో సాస్ వేసేసి, అప్పుడు మనం కొంచెం డైల్యూట్గా చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని తీసుకుని అందులో వేసేసేయాలి. ఏవి ఆ ఉల్లిపాయలును, ఆ స్ప్రింగ్ ఆనియన్స్, ఆ పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక గుజ్జులాగా, ఒక గ్రేవీ లాగా తయారవుతుంది. ఆ గ్రేవీలో అప్పుడు మీరు ఈ తయారు చేసుకున్న ఉండలు వేసేసేయడమే, మంచూరియా బాల్స్ అయిపోయిందండి గ్రేవీ అయినది. సో 2 రకాలుగా నేను మీకు చెప్పేశాను, కానీ నేను చేసింది ఇవాళ ఇది కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను. డ్రై వెజ్ మంచూరియా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, ఒకసారి తెలుస్తుంది. చాలా బాగుంటాయి ఇవి, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఎందుకంటే అస్తమాను గ్రేవీ లాగా తినక్కర్లేదు, ఆడుతూ పాడుతూ కూడా తినేయచ్చు. ఇలా తయారవుతాయండి, మీకు చూపిస్తాను అవి ఎంత బాగా వస్తాయో. మీకు డిట్టో టు డిట్టో బయట తిన్నట్టే ఉంటుంది. బయట కూడా డ్రై మంచూరియా ఇస్తారు మనకి కావాలా అని, మెనూలో కూడా ఉంటుంది. సో ఇలాగనమాట. ఇలా ఎప్పుడైనా ఉల్లిపాయలు ఇలాంటివి వచ్చేస్తాయి అనుకోండి బయట, బీన్స్ కానీ క్యాప్సికమ్ ముక్కలు కానీ, అవి మళ్ళీ బ్యాటర్లో వేసేసుకోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ దానిలోకి అవి వచ్చేస్తాయి, అంతేగాని వాటిని అలా మార్చేయద్దు. ఇవి వేగుతాయి చూడండి, ఇప్పుడు మంచి కలర్లోకి వస్తాయి. ఇలా పచ్చిమిరపకాయ కూడా ఊడిపోతుంది కదా, అప్పుడు దీన్ని ఇట్లా వేయచ్చు అనమాట. ఈ బ్యాటర్లో వేసేసి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో మనం వేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి ఎంత బాగా వేగుతాయో. ఆల్రెడీ అన్నీ వేసేసాం మనం, ఇంకా వేసేవి ఏమీ లేవు. జస్ట్ ఇప్పుడు ఇవి వేగాక తీసేయడమే. తీసేసి మనం ఒక దాంట్లోకి తీసేసుకుని హ్యాపీగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని తినేయడమే. కావాలంటే స్నాక్గా తినొచ్చు, అన్నంలో నంచుకోవచ్చు, పులావ్లో నంచుకోవచ్చు, ఎలా అయినా నంచుకోవచ్చు. నేను వేగాక మీకు మళ్ళీ చూపిస్తానండి. చూసారా, ఇందాక వేసిన వాయండి ఇది. ఇలా పూర్తిగా మంచిగా వేగిపోతాయి, మీకు కనబడుతున్నట్టుంది. చాలా క్రిస్పీగా వేగుతాయి, ఎందుకంటే అన్ని సరి సమానంలో నేను చెప్పినట్టు 5.5 కప్ 5.5 స్పూన్స్ మైదా ఇలా చెప్పాను కదా, నేను అన్నీ చెప్పాను కదా. కార్న్ఫ్లోర్ ఎంత వేయాలో, బియ్యం పిండి ఎంత వేయాలో, శనగపిండి అన్నిటికన్నా తక్కువ వేయాలని చెప్పాను. సో ఇవన్నీ క్యాప్సికమ్ ఫ్లేవర్ అంతా వెళ్ళి చాలా చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటాయో నిజంగా. చాలామంది అనుకుంటున్నారు షార్ట్స్ చూసి నేను లాంగ్ వీడియో పెట్టట్లేదని. నేను తప్పకుండా లాంగ్ వీడియో పెడుతున్నానండి, ఇలా వీడియో తీసి పెడుతున్నాను. దయచేసి నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి. నేను ఎక్కడైనా బయట నుంచి హోటల్ నుంచి తెప్పిస్తున్నానని అనుకుంటారేమో, అందుకే మీ ఎదురుగుండా నేను చేసి చూపిస్తున్నాను. అదనమాట. ఇలా చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు అసలు ఆగలేరు, అంత టేస్టీగా ఉంటాయి. ఇంకే ప్రతిసారి మీరు వెట్ మంచూరియా బయట తిందాంలే, ఇవి మాత్రం డ్రై మంచూరియా మాత్రం ఇంట్లో చేసుకుందాం అనేటట్టు చేసేసుకుంటాం మనం. ఇలా చక్కగా బాల్స్ లాగా. ఇంకో వాయి వేస్తున్నానండి, సో దట్ మీకు అర్థమవుతుంది ఎలా అవుతాయో. ఇప్పుడు ఇంకా నూనె బాగా వేడెక్కింది కాబట్టి చాలా తొందరగా అయిపోతూ ఉంటాయి. షేప్ రావాలని ఏం రూల్ లేదండి, మీరు ఎంత చేయగలిగితే అలా చేసుకోండి. మ్యాక్సిమం షేప్ చూడండి, లేకపోతే మామూలుగా ఒక్కసారి అయినా చాలు, వేసేసుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది పెద్దవాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు పాపం. మనం ఒక ప్లేట్లో పెట్టిచ్చేస్తే వాళ్ళు తింటారు, ఎంజాయ్ చేస్తారు. ఇంకా పిల్లలైతే చెప్పక్కర్లేదు, పిల్లలకి ఎంజాయ్మెంట్ పండగే. సో ఇది మళ్ళీ వేగాక నేను మీకు చూపిస్తాను ఎలాగో. సో ఇలా ఫ్రై అయిపోయాయి కదండి, ఈ ఫ్రై అయిపోయినవి మీకు కనిపిస్తున్నాయా? చాలా క్రిస్పీగా ఫ్రై అవుతున్నాయండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. అసలు ఆ క్యాప్సికమ్ కానీ, ఆ కాలీఫ్లవర్ కానీ, నేను ఇంకా క్యాబేజ్ వేయలేదు,
క్యాబేజ్ మంచూరియా, క్యాబేజ్ పకోడీ నేను చాలాసార్లు మీకు చూపించేశాను. సో ఇది మీకు వెరైటీగా ఉంటుందని నేను గోబీ మంచూరియా అనొచ్చు, కాలీఫ్లవర్ మంచూరియా అనొచ్చు, ఎలా అయినా అనొచ్చు. సో ఇది వేగిపోయింది. సో నేను ఇంకో వాయి వేస్తాను, మీకు ఒకసారి చూపిస్తాను ఎలా వేయాలో. ఇంకో వాయి వేస్తున్నానండి. ఇంకో వాయి వేసేసుకోవాలి. చాలా అన్లిమిటెడ్గా మనం హ్యాపీగా తినచ్చు. బయట అయితే లిమిటెడ్గా ఇస్తాడు వాడు. సో మనం చూసుకుని మనం సాక్రిఫైసులు చేసుకుని అలా అక్కర్లేదు. హ్యాపీగా ఎన్ని కావాలంటే అని మనం చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ ఉంటే చాలు, మనకి బ్యాటర్స్ అన్నీ ఉంటే చాలు, మనం చేసేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి సోయా సాస్ వేసి చేసుకుంటే మీరు బయట రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. దీన్నే మీరు వెట్ మంచూరియా కూడా చేసేసుకోవచ్చని నేను ఇందాక రెసిపీలో చెప్పేసాను ఎలా చేసుకోవాలో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో బయట అంత డబ్బులు ఖర్చు పెట్టుకునే బదులు ఇందులో ఇదైతే హెల్దీ, మన ఇంట్లో చేసుకుంటాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. 1-2 తిన్నా పర్వాలేదు అదనమాట. సో ఇది మళ్ళీ వేగుతూ ఉంటాయండి. నేను మళ్ళీ మీకు వేగాగా చూపిస్తాను. చూసారండి, ఇంకో వాయి వేసి మీకు చూపిస్తా అన్నాను కదా, ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీకు కనిపిస్తున్నాయా ఎంత క్రిస్పీగా, అసలు ఎంత బాగున్నాయో. అసలు ముట్టుకుంటే నేను ముట్టుకుని చూసానండి, అసలు ఎంత పైన అంత భలే క్రిస్పీగా ఉన్నాయండి. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి, నలుగురికి షేర్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. చాలా చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను కంటెంట్ కూడా మార్చి వీడియో ద్వారా కూడా మీకు చేసి చూపిస్తున్నాను. సో దయచేసి మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇలా తీసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను ఎలా గార్నిష్ చేయాలో నేను మీకు చూపిస్తాను. 1 మినిట్. అదిగోనండి తయారైపోయి కదా మన డ్రై వెజ్ మంచూరియా. దాన్ని ఇలా కొత్తిమీరతో పుదీనాతో గార్నిష్ చేసేసుకోవాలి. సూపర్ ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు, బట్ వెరీ వెరీ టేస్టీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఒకసారి నేను మీకు కావాలంటే విరిచి చూపిస్తాను. ఇలా విరిచి చూసారా, కాలీఫ్లవర్ చాలా వేడిగా ఉంది, నేను పట్టుకోలేకపోతున్నాను, బట్ వెరీ వెరీ టేస్టీ. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.